ఎమ్మెల్యే అనర్హత పిటిషన్పై స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిటిషన్ కొట్టివేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ క్లారిటీ ఇచ్చారు ఆయన. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారంటూ చెప్పుకొచ్చారు గడ్డం ప్రసాద్. బీఆర్ఎస్ నిర్ణయంపై ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. స్పీకర్ తీర్పు కాపీ ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తీర్పు కాపీ అడిగితే స్పీకర్ నుంచి సమాధానం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దీంతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుకు మద్దతుగా ప్రచారం చేశారు అంటూ ఇటు బీఆర్ఎస్ చెబుతోంది. అంటే జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గుర్తు హస్తం గుర్తుకు సంబంధించి హస్తం గుర్తుకి మద్దతుగా ప్రచారం చేశారంటూ ఇటు కుబ్దులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద చెప్తున్నమాట. సో దాంతోపాటు ఇంకొన్ని అంశాలకు సంబంధించి ప్రస్తావించారు ఆయన. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామంటూ ఇటు బీఆర్ఎస్ చెబుతున్నమాట. ఇటు లీగల్గా ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనే దాని మీద ఇప్పుడు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని రాహుల్ గాంధీ నినాదం బూటకమంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ స్పీకర్ తీర్పుతో ఇది నిజమైందంటున్నారు మాజీ మంత్రి. రాజ్యాంగాన్ని పూర్తిగా అణగదొక్కడమే కాంగ్రెస్ విధానం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఢిల్లీలో నీతులు చెబుతూ తెలంగాణలో రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ నేపథ్యంలో ముందుగా అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎప్పుడైతే తీర్పిచ్చారో వెంటనే బయటకు వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుబ్దులాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. అసలు ఇందుకు ఆయన ఏమంటున్నారు ముందుకు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆల్రైట్, ఒక్కసారి కుబ్దులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద బయట చూద్దాం, ఆ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ట్వీట్ చూద్దాం. ఎందుకంటే అసెంబ్లీలో ఎప్పుడైతే ఆయన కూడా వన్ ఆఫ్ ద పిటిషనర్ కేపీ వివేకానంద, సో ఆయన అసెంబ్లీ నుంచి బయటికి రాగానే ఆయన రియాక్షన్ ఏంటి, అసలు ఏం జరిగింది, స్పీకర్ నుంచి ఎటువంటి తీర్పు చదువుతున్న సందర్భంలో ఏ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది, ఒకసారి వివేకానంద రియాక్షన్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వచ్చినటువంటి తన బాధ్యతల్ని మరి నిర్వహించడంలో పూర్తిగా విఫలమైనని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా బాహాటంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ సభలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయా, డిస్క్వాలిఫై అవుతా, ఎట్లా అవుతుంది అని ఈ మాటనైతే అన్నాడో, పదే పదే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పార్టీ మారడానికి ఫిరాయింపులను ప్రోత్సహించినాడో వాటిని సమర్థిస్తూనే ఈరోజు తీర్పుని వచ్చిందో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏదైతే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాడో అదే మాటల ద్వారా అదే మాటల్ని ఈరోజు ఒక ట్రిబ్యునల్ చైర్మన్గా వ్యవహరించిన స్పీకర్ గారు తన యొక్క జడ్జిమెంట్లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చినటువంటి తీర్పుగా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. దీనిపైన వ్యవస్థలపైన నమ్మకాన్ని పూర్తిగా కూడా సన్నగిల్లే విధంగా తీర్పును వచ్చిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇంత బాహాటంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినట్టు ఎమ్మెల్యేలు 10 మంది ఎవరుతున్నారో బాహాటంగా ఓపెన్గా కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థుల విజయానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో కానివ్వండి, వారి పోస్టర్లలో చేతి గుర్తులు వేసుకొని కాంగ్రెస్ గుర్తులు వేసుకొని రాహుల్ గాంధీతోని మల్లికార్జున ఖార్గేతోని ఫోటోలు తిరిగి బాహటంగానే ప్రచారం చేసుకున్నటువంటి సందర్భంలో ఇంకా కూడా మరి కళ్ళు కప్పే అంటే కనబడినా కనబడనట్టు మరి ఈ రకమైన నిర్ణయం బయటపడడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా న్యాయ పోరాడడానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఈ యొక్క తీర్పు కూడా సుప్రీంకోర్టు నుండి చివాట్లు పెట్టిన తర్వాత, సుప్రీంకోర్టు మొట్టకాయలేసిన తర్వాత ఏ స్థాయి వరకు పోయింది ఈరోజు నిర్ణయం తీసుకోవడానికి అంటే, మీరు నూతన సంవత్సర వేడుకలు మీరు ఎక్కడ జరుపుకోవాలో నిర్ణయించుకోండి అని చెప్పి ఒక అంటే వార్నింగ్, ఒక సీరియస్ కమెంట్స్ సుప్రీంకోర్టు చేసేంత వరకు కూడా ముఖ్యమంత్రి గారు మన యొక్క రాష్ట్ర ఒక గౌరవాన్ని మంట గల్పినారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసేంత వరకు కూడా ఈరోజు వచ్చినటువంటి తీర్పు రాలేదు. ఇదే ఒక తీర్పుని, ఇదే ఒక న్యాయాన్ని, ఇదే ఒక జడ్జిమెంట్ని మీరు త్వరగా తీసుకోవాలని చెప్పి గతంలో హైకోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకొచ్చినా మేము కూడా అడిగినా
దీన్ని కాలయాపన చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. రేటది కుబ్దులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద చేసిన వ్యాఖ్యలు మరి ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ ఎలా వెళ్ళబోతుంది అంటే లీగల్గా ఎటువంటి అడుగులు వేయబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కేపీ వివేకానందకు సంబంధించిన రియాక్షన్. ఇక్కడి నుంచి నెక్స్ట్ మాజీ మంత్రి హరీష్ రావు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ ట్వీట్ని చూద్దాం. హియర్ ఇట్ ఈస్. కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ's సేవ్ ద కాన్స్టిట్యూషన్ స్లోగన్ స్టాండ్స్ ఎక్స్పోజ్డ్ టుడే విత్ ద తెలంగాణ కాంగ్రెస్ స్పీకర్స్ రూలింగ్ on defected MLAs. This is not saving the constitution but politically manipulating and undermining it by the Telangana Congress Chief Minister Revanth Reddy Anumala and his government. Preaching constitutional morality in Delhi while violating it in Telangana is the real face of Congress and Rahul Gandhi. Shame unto ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ట్యాగ్ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మీరు చూడొచ్చు. ఒకసారి తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సేవ్ ద కాన్స్టిట్యూషన్ ఆ స్లోగన్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది, ఎక్స్పోజ్ అవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ స్పీకర్ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నారు. ఆయన ఇక్కడ చెప్పడం జరుగుతోంది. సో దీంతో అంటే తెలంగాణ కాంగ్రెస్ స్పీకర్ అంటే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆయన తీర్పు తర్వాత ఆ తీర్పు అనేది లేకపోతే ఆయన రూలింగ్ ఆన్ డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆ విషయంలో సేవ్ ద కాన్స్టిట్యూషన్ అనే స్లోగన్ ఇక్కడ అర్థమవుతోంది అని అర్థం వచ్చేలా ఆయన చేసిన ట్వీట్. ఆ తర్వాత దిస్ ఈస్ నాట్ సేవింగ్ ద కాన్స్టిట్యూషన్, ఇది రాజ్యాంగాన్ని కాపాడడం కాదు బట్ పొలిటికల్గా మ్యానిపులేట్ చేసినట్టు. అట్ ద సేమ్ టైం తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అనుమల్ రేవంత్ రెడ్డి అలాగే ఆయన ప్రభుత్వాన్ని మీరు చూడొచ్చు అండర్మైనింగ్ ఇట్ బై ద తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అనుమల్ రేవంత్ రెడ్డి అండ్ హిస్ గవర్నమెంట్ అంటూ చెప్తున్న తర్వాత preaching constitutional morality in Delhi while violating it in Telangana is the real face of Congress and Rahul Gandhi. అంటే ఢిల్లీలో ఏమో కాన్స్టిట్యూషన్ని ప్రీచ్ చేస్తూ ఉంటారు, కాన్స్టిట్యూషన్ మొరాలిటీని ప్రీచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ తెలంగాణకు వచ్చినప్పుడు ఇది కాంగ్రెస్ అసలు రూపం అండ్ రాహుల్ గాంధీది అంటూ కూడా మరి ముఖ్యంగా ఉల్లంఘిస్తున్నారు. వైల్ వైలేటింగ్ ఇట్ ఇన్ తెలంగాణ ఈజ్ ద రియల్ ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ రాహుల్ గాంధీ. ఇది అసలైన ముఖ్య చిత్రం కాంగ్రెస్ది అలాగే రాహుల్ గాంధీది. వాటి ఉల్లంఘన కాన్స్టిట్యూషన్ మొరాలిటీ ప్రీచింగ్ అంటూ మీరు ఢిల్లీలో చెప్తారు బట్ దానిని ఇక్కడ వైలేట్ చేస్తూ ఉంటారు, దాన్ని ఇక్కడ ఉల్లంఘిస్తూ ఉంటారు తెలంగాణలో. ఇది కాంగ్రెస్ అసలైన ముఖ్య చిత్రం రాహుల్ గాంధీది అంటూ కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు మరి ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకున్న సందర్భం షేమ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. సో ఏం జరుగుతోంది, ఇటు బీఆర్ఎస్ ఎలా ముందుకు వెళ్ళబోతోంది, కాంగ్రెస్ దీన్ని ఎలా చూస్తుంది, ఇది పొలిటికల్ మొరాలిటీ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అఫ్కోర్స్ ఆధారాలు లేవు, సరైన ఆధారాలు లేవు అనేది ఇక్కడ స్పీకర్ చెప్తున్నమాట. కానీ ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట, ఇది మీ అసలైన ముఖ్య చిత్రం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు. కాంగ్రెస్ ఎలా చూస్తుంది, ఎలా ముందుకు వెళ్తుంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు నాతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ అండ్ అలాగే బీఆర్ఎస్ లీగల్ టీం నుంచి జక్కుల లక్ష్మణ్ మనతో పాటు లైవ్లో జాయిన్ కాబోతున్నారు. ఒక్కసారి లెట్స్ ఓపెన్ ద కాల్. సో మీరు కూడా ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే కనుక కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ముందుగా చరణ్ కౌశిక్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చరణ్ కౌశిక్ అఫ్కోర్స్ స్పీకర్ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కాక, కానీ గుండె మీద కాంగ్రెస్ చేసుకొని చెప్పగలదా వాళ్ళు ఇంకా బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పి? చాలా స్పష్టంగా ఇప్పుడు స్పీకర్ గారి నిర్ణయాన్ని ఎవరైనా స్వాగతించాల్సింది. ఎందుకంటే స్పీకర్ అనే వ్యక్తి అటానమస్ బాడీ. ఎందుకంటే ఒకసారి స్పీకర్గా ఎన్నికయ్యే వరకు మాత్రమే అతను కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. స్పీకర్గా ఎన్నికైన తర్వాత తను కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. స్పీకర్కి అనేది అటానమస్ బాడీ కాబట్టి వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా స్వాగతించాల్సిందే ఖచ్చితంగా. వారికి ఏదైతే గతంలో మీరు చూస్తూ ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారన్న స్పీకర్ని చాలాసార్లు కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 2014లో దాదాపు 7 మందిని జాయిన్ చేసుకున్నారు. టీడీపీ నుంచి 12 మందిని, వైఎస్ఆర్సీపీ నుంచి 3, బీఎస్పీ నుంచి 2, సిపిఐ నుంచి 1, మొత్తం 25 మందిని ఫస్ట్ సారి. ఎంపీలు టీడీపీ నుంచి 1, వైఎస్ఆర్సీ నుంచి 1, అదేవిధంగా ఐఎన్సీ నుంచి 1, మొత్తం 3. ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది, టీడీపీ నుంచి 2, అదే కాకుండా ఇండిపెండెంట్లు 2 టీచర్స్ నుంచి, అదే కాకుండా మొత్తం 16 మంది. అదే కాకుండా 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది, టీడీపీ నుంచి 2, మొత్తం 14 మంది. 58 మందిని జాయిన్ చేసుకొని 58 మంది టోటల్గా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిపి 58 మంది. అదే కాకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి డైరెక్ట్ క్యాబినెట్లో తీసుకుంది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. ఓకే. అదే కాకుండా సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి గెలిస్తే వారిని కూడా క్యాబినెట్ తీసుకున్నారు మీరు. అదే కాకుండా ఇప్పుడు వివేకానంద గారు మాట్లాడుతున్నారు కదా, వారెవరు మరి? టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పైన ఆయన వలసదారుడే కదా, ఆయన పెద్ద నీతులు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అంటే మీ స్పీకర్ని అవమానిస్తున్నారా?
అంటే ఒక దళిత స్పీకర్ని అవమానిస్తూ ఉన్నారా మీరు? లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మీ స్పీకర్ అన్న నిర్ణయం తీసుకున్న కనీసం పిలిచి మాట్లాడిన సందర్భం లేదు కదా. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ? చాలా సందర్భాల్లో కనీసం దీని మీద చర్యలు తీసుకోలేదు మీరు. ఆనాడు కోర్టులు కూడా స్పందించిన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ చాలా స్పష్టంగా పారదర్శకంగా విచారణకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాదన విన్నారు. అదేవిధంగా పార్టీ ఎవరైతే మారినని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభియోగం మోపిందో వాళ్ళ వాదనలు కూడా విన్నారు. విన్న తర్వాత స్పీకర్ కానీ అక్కడ వినిపిస్తున్నమాట లెజిస్లేషన్ పూర్తిగా వెళ్ళి అక్కడ కలిసింది కదా. అప్పుడు బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన సందర్భంలో మొత్తం కాంగ్రెస్ లెజిస్లేషన్ అనేది వెళ్ళి అక్కడ కలిసిన సందర్భం ఉంది కదా. అప్పుడు ఎక్కడ వర్తిస్తుంది అనేది వినిపిస్తున్నమాట. సార్ ఇక్కడ దయచేసి మరి బీఆర్ఎల్పీలో కలిసిరన్నారు. మరి కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెర్జ్ అయినప్పుడు మెర్జ్ అయినది పార్టీ ఎట్లా ఉంటుంది? టీడీపీ మెర్జ్ అయింది. మరి ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ముఖ్యమంత్రి ఉన్నారు? అదే సార్ చెప్తా, లెజిస్లేషన్ మెర్జ్ అయిపోయిన తర్వాత ఆ పార్టీ ఉండదు కదా. లెజిస్లేషన్ అనేది మెర్జ్ అనేది చట్టబద్ధం కాదు. దాని మీద సుప్రీంకోర్టులో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి ఇప్పటికీ. ఓకే, చట్టబద్ధం కాదు అది చట్టబద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ కేసులు చాలా పెండింగ్ ఉన్నాయి. అదే కాకుండా రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. మరి ఎట్లా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు టీడీపీ ముఖ్యమంత్రి ఎట్టున్నాడు? రాజ్యసభలో కావచ్చు, అదేవిధంగా లోక్సభలో ఎట్లా టీడీపీ సంబంధించిన ఫ్లోర్ లీడర్ ఉన్నారు? మరి బట్ ఇక్కడ రైజ్ అవుతున్న క్వశ్చన్ అంటే గతంలో వాళ్ళు చేశారంటున్నారు, రైట్? బీఆర్ఎస్ చేస్తుంది అంటున్నారు మీరు, రైట్? మరి వాళ్ళు చేసినప్పుడు మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఈరోజు మీరు అదే ఫార్ములా ఫాలో అవుతారా? మరి ఇక్కడ దయచేసి మేము చేసిన ఫాలో అవుతున్నాం అని చెప్తలే. స్పీకర్ అనేవారు అంతిమ నిర్ణయం స్పీకర్ తీసుకుంటారు. స్పీకర్ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఉన్నాయి. మీరు స్పీకర్ను అవమానించే విధంగా మీరు స్పీకర్ మీద నిందలేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. దయచేసి స్పీకర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా గెలిచి ఉండొచ్చు కాక కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్లకు కానీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ధర్నాలకు కానీ రాష్ట్రం ఎక్కడ రారు. స్పీకర్కు ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. స్పీకర్ అటానమస్ బాడీ, వారికి రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు విచారణ చేసి సంబంధించిన ఆధారాలు మీకు ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి వారు ఆధారాలు లేవు కాబట్టి కోర్టు వేసింది. మీరు కోర్టు పోండి, ఎవరు వద్దన్నారు? మరి మీకు రాజ్యాంగం కల్పిన హక్కు కోర్టు పోవచ్చు కదా. కంటిన్యూ చేద్దాం. కొద్దిసేపటి క్రితమే ఆ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది. ఒకసారి ఆ ప్రెస్ నోట్ కూడా నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తాను. ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి ఆర్డర్ కాపీ కింద మాట్లాడుకోవచ్చు దీన్ని. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రొవిజన్ ఆఫ్ ద 10th schedule of the Constitution of India and the rules made thereunder, disqualification petitions are filed before the Honorable Speaker seeking the disqualification of certain members of the Legislative Assembly on the ground of voluntarily giving up the membership of their respective political party. Upon examination of the petitions, consideration of the material placed on record, and after strictly adhering to the principles of natural justice by granting adequate opportunity of hearing to all concerned parties, the Honorable Speaker, acting as the chairman of the tribunal and in exercise of the powers vested under paragraph 6 of the 10th schedule to the Constitution of India, read with the members of Telangana Legislative Assembly, quote and unquote, in fact, open brackets, slow disqualification on ground of refection rules 1986, pronounced his decision today in respect of following 5 petitions. KP Vivekananda versus Dr. Tala Venkatrao, alage Palla Rajesh Reddy and others versus Bandla Krishnamohan Reddy, at the same time Kalvakuntra Sanjay versus T. Prakash Gaur, Chinta Prabhakar versus Guda Mahipal Reddy, Kalvakuntra Sanjay versus Arikapudi Gandhi. Honorable Speaker and the Chairman, Tribunal, after considering the merits of above petitions, hereby dismissed them, uploading of orders on the disqualification petitions in the official website అంటూ కూడా ఇచ్చిన సందర్భం. సో ఆ ప్రెస్ నోట్ని మీరు చూడడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుకున్న సందర్భం వీటిని కొట్టివేయడం జరిగింది. సో ఇక్కడ ఓకే, వీళ్ళ 5 గురించి మాట్లాడుకున్న సందర్భం. వీళ్ళతో పాటు మరి కడియం శ్రీహరి పరిస్థితి ఏంటి? దానం నాగేందర్ పరిస్థితి ఏంటి? ఏకంగా దానం నాగేందర్ అనే వ్యక్తి క్లియర్ కట్గా కనిపిస్తోంది. పార్లమెంట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసిన సందర్భం ఉంది. కడియం శ్రీహరి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భం. అఫ్కోర్స్ ఇక్కడ ఆ కండువా గురించి వచ్చినప్పుడు ఇది పార్టీ మారినట్టు ఎలా అవుతుందని చెప్పి అఫ్కోర్స్ పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళందరిది కూడా. మరి ఓకే, వీళ్ళ 5 గురించి కాంగ్రెస్ పార్టీ సమర్థించుకోవచ్చు కాక వాళ్ళు కాలేదని చెప్పి. బట్ వాట్ అబౌట్ కడియం శ్రీహరి? ఎట్ ద సేమ్ టైం దానం నాగేందర్. ఓకే, మీరు చరణ్ కౌశిక్, వీళ్ళ 5 గురించి మీరు సమర్థించుకోవచ్చు కాక, లేకపోతే స్పీకర్ నిర్ణయం మీద బహుశా కాంగ్రెస్ పార్టీ తోసేయచ్చు కాక. మరి దానం నాగేందర్ పరిస్థితి ఏంటి? కడియం శ్రీహరి పరిస్థితి ఏంటి? పోచారం శ్రీనివాసరెడ్డి విషయం ఏంటి? మరి వీళ్ళ విషయంలో విశ్రాంతి ఏంటి? అక్కడ చాలా రాజ్యాంగ విధులను నిర్వహించడంలో విఫలమైనట్లు మాట్లాడడం అంటే స్పీకర్ గారు రాజ్యాంగ విధులు నిర్వహించడం విఫలమైనారని చెప్పేసి వివేకానంద గారు మాట్లాడుతూ వారి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూనే
స్పీకర్ కళ్ళు కనిపించలేదని వ్యాఖ్యానించడం వారి అహంకారానికి నిదర్శనం. అదే కాకుండా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన మాట వాస్తవమే కదా. అదే కాకుండా ఇంకా 5 మంది అయిపోయింది. అందులో దాననాయేంద్ర గారు ఎంపీగా పోటీ చేశారు. అదే కాకుండా ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి సంబంధించి వారు ఏ పార్టీ నుంచి పోటీ చేయలేదు. వారికి అడ్వైజర్ తీసుకోవాలి. అడ్వైజర్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు. అది పార్టీలకు ఇవ్వాలి. ఇలా ఇంకోటి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ విప్పు జారీ చేస్తే విప్పుకు వ్యతిరేకంగా వాళ్ళు ఓటు వేసిన సందర్భం కానీ అదే ఆధారాలు సమర్పించలేదు కాబట్టి చాలా స్పష్టంగా స్పీకర్ గారు ఎలాంటి ఆధారాలు నిరూపితం కాలేదు కాబట్టి డిస్మిస్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీరు ఆధారాలు సబ్మిట్ చేయడంలో విఫలమై ఏకంగా అది స్పీకర్ గారిని అపహాస్యం చేసే విధంగా వారిని అవమానపరిచే విధంగా కేపీ వివేకానంద్ గారు మాట్లాడినా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన వలసవాదే. ఆయన టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ పోయి ఇప్పుడేదో ఆయన నిజాధిపతుడుగా ఇక ఆయనంతా నిజాధిపతుడు ఎవరు లేనట్టుగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే 58 మంది జాయిన్ చేసుకున్నప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎవరన్నా మాట్లాడిరా? కనీసం ఇది తప్పని చెప్పేసి ఒక్కనాడన్నా కేసీఆర్ గారు సూచించరా? మీరు తెలంగాణ రాష్ట్రంలో 58 ఒక్కటిగా సిపిఐ పార్టీ నుంచి కూడా మీరు తీసుకున్నారు కదా, బీఎస్పీ నుంచి కూడా తీసుకున్నారు కదా, కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, వైసీపీ నుంచి, అది ఎమ్మెల్సీలను, ఎంపీలను అందరు తీసుకొని తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యం లేకుండా చేసి మీరేదో ఇప్పుడు నీతులు చెప్తే తెలంగాణ సమాజం హర్షించరు. బట్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనీసం ఇప్పుడు ఇది స్పీకర్ గారు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు, వారిని కాంగ్రెస్ పార్టీ మేము అధికారులు అని చెప్పేసి వాళ్ళని తొందర నిర్ణయం తీసుకోని చెప్పలేం, అలానే ఎందుకు తీసుకుంటాం కూడా చెప్పలేము. స్పెషల్ నైతికంగా ఒక పదం వినిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదా సార్? ఇక్కడ మా కాంగ్రెస్ ప్రభుత్వము మేము 64 మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి సిపిఐ నుంచి ఒకరు గెలిచి మొత్తం 65 మంది ఉంటే మా ప్రభుత్వం గెలిచిన 3వ రోజు నుంచి మా ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం మీరు చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసిరు. మా ప్రభుత్వం కాపాడు ఎందుకు 5 సంవత్సరాలు ఉండాల్సిన ప్రభుత్వాన్ని మీరు కూల్చే ప్రయత్నం చేసినప్పుడు మీరు మద్దతు ఇచ్చారా? పార్టీలోకి వచ్చారా? మద్దతు ఇచ్చారనే చెప్పి ఇప్పుడు స్పీకర్ గారు ఏదైతే తేల్చిండో, స్పీకర్ గారు ఏదైతే చెప్పారో అదే వాస్తవం. ఇప్పుడు ఇక్కడ మేము ఏం చెప్పి, ఎందుకంటే ఇప్పుడు సభ్యులకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ వాళ్ళు చెప్పారు స్పీకర్కి, బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వాళ్ళు వాదన వాళ్ళు వినిపించారు. మద్దతు కూడా అనే ఒక మీరు ఆ పర్స్పెక్టివ్ తీసుకొచ్చారు కాబట్టి, ఆ మాటను తీసుకొచ్చారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇటు కేంద్రంలో కూడా, లేకపోతే కేంద్రంలో కావచ్చు లేకపోతే రాష్ట్రంలో కావచ్చు, కొన్ని సందర్భాల్లో పార్టీలు మద్దతు ఇస్తూ ఉంటాయి అంశాన్ని బట్టి. ఆ మద్దతుని ఇటు పార్టీకి దాన్ని జతకట్టడం కరెక్టేనా సార్? ఇప్పటివరకు మీ ఎవరి మద్దతు కూడా తీసుకోలే, ఓటింగ్ అవకాశం కూడా రాలేదు. చెప్తాను మద్దతు ఇచ్చే ప్రయత్నం, వాళ్ళు మద్దతు ఇస్తామని చెప్పడమే తప్ప మేము ఎక్కడ మద్దతు కూడా తీసుకుంటూ ఉంటే నేనే వాళ్ళు విప్పు జారీ చేసేవాళ్ళు కదా, విప్పు ఎక్కడ కూడా అతిక్రమించలేదు. సరే, దాననాయేంద్ర గారు అనే వ్యక్తి పోటీ చేసిన మాట వాస్తవం, పోచారం శ్రీనివాసరెడ్డి గారు అడ్వైజర్గా ఉన్న మాట వాస్తవం, పిఐసి చైర్మన్ అనేది ప్రతిపక్షాలకు ఇస్తారు, గాంధీ గారికి పిఐసి చైర్మన్ ఇచ్చిన మాట కూడా వాస్తవమే. రైట్, కంటిన్యూ చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ లీగల్ టీం నుంచి జక్కుల లక్ష్మణ్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మణ్ గారు, అఫ్ కోర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన తీర్పైన ఇది అంటే ఏమంటారు? అంటే క్లియర్ ఎక్స్పెక్ట్ ఎట్లా చేస్తామంటే ఇక్కడ క్లియర్ గా ఎవిడెన్స్ ఇప్పుడు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారని చెప్పి సోదరులు అంటున్నారు. అంటే స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చినా గానీ ఇక్కడ క్లియర్ గా దాని గురించి డీటెయిల్ గా వెళ్దాం. బట్ అక్కడ స్పీకర్ గురించి ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటున్నారు, సరైన ఆధారాలు లేవని చెప్పి. సో ఆధారాన్ని ప్రొవైడ్ చేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయిందా? అసలు ఆధారాలను లేవనడానికి వాళ్ళకి అంటే గ్రౌండ్స్ లో జడ్జిమెంట్ తను ఇచ్చిన జడ్జిమెంట్ మేము మళ్ళీ పర్సూ చేయాల్సి వస్తుంది. అవసరం పడితే దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాల్సిన అవకాశం కూడా ఉంటుందండి. క్లియర్ గా ఎక్కడ ఎవిడెన్స్ లేదనడానికి కూడా ఎక్కడ కూడా అది అంటే హియర్సే ఎవిడెన్స్ అనేది కాదండి. ఇక్కడ క్లియర్ గా మీరు చూసాం, ఎక్కడ కూడా హియర్సే ఎవిడెన్స్ అనేది కోర్టు ఇన్అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కింద మనం కోర్టు ట్రీట్ చేస్తుంది. కానీ ఇక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నవి, వీడియో ఎవిడెన్స్ ఉన్నవి, వాళ్ళ వాయిస్ రికార్డ్స్ ఉన్నవి, అన్ని రికార్డ్స్ ఉన్న తర్వాత కూడా ఎవిడెన్స్ లేదని చెప్పి దాన్ని డిస్క్వాలిఫికేషన్ చేయకుండా ఉండడం అనేది ఆ జడ్జిమెంట్ ప్రాపర్ గా లేదని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకోటి ఎవిడెన్స్ ప్రాపర్ గా లేదా లేకపోతే ఎవిడెన్స్ లో ల్యాప్సెస్ ఉన్నాయా? పిఆర్ఎస్ ఎలా చూస్తుంది దీన్ని? అంటే ఇక్కడ ఎవిడెన్స్ లో ల్యాప్సెస్ అనేది క్లియర్ గా కాదండి. ఇక్కడ ఎవిడెన్స్ అనేది ఉన్నది. దాన్ని ఏ విధంగా స్పీకర్ గారు ట్రీట్ చేశారు, ఏ విధంగా ఎవిడెన్స్ లాగా అంటే వాళ్ళ ఫేవర్ గా ట్రీట్ చేశారా, లేదంటే బీఆర్ఎస్ కి దానికి ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ కి పంపించాలండి. చాలా సందర్భాల్లో స్పీకర్ గారికి కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ వాయిస్ ఆయననే అన్నారా, ఆయన మన కాంగ్రెస్ కండువా కప్పుకున్నానని చాలా సందర్భాల్లో ఇప్పుడున్న 10 మంది ఎమ్మెల్యేలు అలా మనం చూసాం, మీడియాలో కూడా మాట్లాడడం కూడా చూసాం, కండువా కప్పుకోవడం కూడా చూసాం.
అలాంటిది ఆయన అన్నరా లేదా అనేది ఎక్కడ FSL రిపోర్ట్ అనేది బేస్ చేసుకోవాలి, వాయిస్ చెక్ చేయించాలి, వీడియో చెక్ చేయించాలి, ఆ కన్సెంట్ ఎవరైతే రిపోర్టర్ ఉన్నారో ఛానల్ రిపోర్టర్ని ఎగ్జామిన్ చేయాలి, అసలు వాళ్ళని చేశారా చేయలేదు అనేది కూడా మేము అబ్జర్వేషన్ చేసిన తర్వాత దీని మీద కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంటుందండి. ఇప్పుడు అంటే ఇటు స్పీకర్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని బీఆర్ఎస్ ఎలా ముందుకు వెళ్ళబోతుంది లీగల్గా? అంటే మళ్ళీ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించే అవకాశం లేకపోతే నేరుగా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఈ జడ్జిమెంట్ కి సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కేసులో ఉన్న క్లారిటీ ఎవిడెన్స్ ని మన మోహన్ రావు గారు కావచ్చు, భరత్ గారు, మా సీనియర్ కౌన్సిల్స్ క్లియర్ గా క్రాస్ ఎగ్జామిన్ చేశారు, ప్రాపర్ గా ఎవిడెన్స్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా మేము పట్టిన ఎవిడెన్స్ ని అంటే అడ్మిసిబుల్ ఎందుకు చేయలేదు, ఇన్అడ్మిసిబుల్ ఎందుకు చేశారు, అదే ప్రాపర్ గా ఉన్నప్పటికీ దాన్ని FSL కి ఎందుకు పంపలేదు స్పీకర్ గారు అనేది మీద బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది కూడా మాకు రావడం జరుగుతుంది. ఓకే, అంటే ఎవిడెన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఎవిడెన్స్ని ఇటు స్పీకర్ ముందు ఏ ఎవిడెన్స్ని మీరు ప్రొవైడ్ చేయడం జరిగింది? అంటే క్లియర్ ఇక్కడ ఒకటండి, ఇక్కడ షెడ్యూల్ 10 అంటే కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్ 10 క్లియర్ గా చెప్తుంది, ఎవరైతే ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, వాలంటరీగా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా తన అంటే ఈ పార్టీలో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో నేను సభ్యత్వం తీసుకున్నా, ఆ పార్టీకి నేను మద్దతు ఇస్తున్నా అని చెప్పడం కూడా క్లియర్ గా షెడ్యూల్ 10 ప్రకారం డిస్క్వాలిఫికేషన్ స్పీకర్ గారు చేయొచ్చు. మరి అలా ఆ విధంగా వీడియోలు ప్రజలు కూడా చూశారు, వాళ్ళు కూడా చెప్పారు, టీవీ ఛానల్లో మనందరం మీరు కూడా చూశారు, మీ RTV కూడా వచ్చినవి. కానీ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎందుకు ఎవిడెన్స్ లా ట్రీట్ చేయాలనే దాని మీద కూడా మేము సుప్రీంకోర్టులో సీరియస్ గా చేసే అవకాశం ఉంటుందండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.